కొడంగల్ నియోజకవర్గంలో మంజూరైన వివిధ అభివృద్ధి మరియు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. ఆదివారం కడా కార్యాలయంలో వికారాబాద్ మరియు నారాయణపేట జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ శాఖల ద్వారా జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, పైప్లైన్ పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలి. వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఎదురు కలగకుండా మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వెటర్నరీ మరియు వైద్య కళాశాల నిర్మాణ పనులతో పాటు దుద్యాల మండలంలోని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్, హక్కింపేట్ రోడ్ పనులను వేగవంతం చేయాలన్నారు. కొడంగల్ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణ ప్లాన్లను పరిశీలించి పనుల్లో స్పష్టమైన పురోగతి ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని, జరుగుతున్న పనులకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. ఈ సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ డిఈ సుదర్శన్, ఆర్ఎండ్బి ఈఈ శ్రీధర్ రెడ్డి, ఎలక్ట్రికల్ సిటీ ఎస్సీ రవిప్రసాద్, ఈడబ్ల్యూఐడిసి ఈఈ కొడంగల్, నారాయణపేట్ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డిఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోఆర్డినేషన్ కావాలంటే అది కూడా చెప్పండి. ఫస్ట్ మీరు మీ లెవెల్లో మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి ఎలక్ట్రిసిటీ, మీ లెవెల్లో ఫస్ట్ మాట్లాడండి.